వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రధాని నరేంద్ర మోదీకి 74వ జన్మదిన శుభాకాంక్షలు ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి. పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ వీడియో మీ అందరి కోసం. అమెరికా, రష్యా లాంటి అగ్రదేశాల నుంచి బ్రూనై లాంటి అత్యంత చిన్న దేశాలను సైతం సందర్శించడం నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశీ విధానం. ఎంత చిన్న దేశమైనా స్నేహహస్తం అందించడం, ఆయా దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపు చేసుకోవడం ఆయన ప్రత్యేకత. గతంలో ఏ భారత ప్రధాని పర్యటించని దేశాలు, ఎవరూ సందర్శించని దేశాలలో నరేంద్ర మోదీ కాలు మోపారు. తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలలో అత్యంత చిన్నదైన బ్రూనైలో జరిపిన తాజా పర్యటనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక భారతీయ ప్రధాని ఆ దేశంలో ద్వైపాక్షిక పర్యటనను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలా ప్రధానమంత్రిగా గత 10 ఏళ్లుగా మోదీ నమోదు చేసిన ఘనతలను స్మరించడమే చరిత్ర చర్వణమై అయిన నరేంద్ర మోదీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ 75 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ప్రపంచంలో ఏ దేశం కూడా లేదట. ప్రజాశ్రేయస్సు గురించి ఆయన ఆలోచించే విధానం, దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఆయన చేసే ప్రయత్నం ఎంత కొనియాడినా తక్కువే అంటారు. వీటన్నిటికంటే ఒకప్పుడు మనకంటే టీవీలు అలవాటు, మన కాలం కంటే ముందు కూడా ఆకాశవాణి కార్యక్రమాలు జరిగేవి. దానికి ఈ టీవీలు, ఇంటర్నెట్లు వచ్చిన తర్వాత ఆ వైభవం పోతే దాన్ని పునర్వైభవం తేవడంలో కూడా నరేంద్ర మోదీ దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనందరికీ తెలుసు మనసులో మాట కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అనేక అధ్యయనాలు, దేశం వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలు, దేశ విదేశీ ప్రజలతో తమ మనోభావాలు ఇవన్నీ పంచుకోవడానికి అక్టోబర్ 3, 2014 దీనికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి ఆ తర్వాత 2 సార్వత్రిక ఎన్నికలు 2019, 2024 ఈ ఎలక్షన్స్ టైంలో కొంతకాలం, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ సమయం తప్ప ప్రతి నెల కూడా చివరి ఆదివారం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ఇదంతా ప్రసారం అవుతుంది. మనందరం వింటూనే ఉంటాం. ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తమ మనసులోని భావాలను వ్యక్తీకరించేందుకు ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం. ఆ నెలలో చోటు చేసుకున్న ముఖ్యాంశాలు, సంఘటనలు, సమీప భవిష్యత్తులో విశేష దినాలు, పండుగలు, దేశం, ప్రజలు వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై తన మనోభావాలను విశ్లేషణాత్మకంగా పంచుకుంటారు. స్వయం సమృద్ధి, మహిళాభ్యున్నతి, క్రీడాంశాలు, దేశంలోని వివిధ ప్రాంతాలలో పంటల సాగు, వారసత్వ సంపద ఇవన్నీ లెక్కకు మిక్కిలి అంశాలపై ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన హిందీ ప్రసంగం 23 జాతీయ భాషలు, 31 మాండలికాల్లోకి ఆంగ్లం సహా 11 అంతర్జాతీయ భాషల్లో అనువదితమై ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం పట్ల 96% మందికి అవగాహన ఉందని ఐఐఎం రోహ్తక్ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. గత ఏడాది ఏప్రిల్లో 100వ సంచిక కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు FM ఛానళ్లు, కమ్యూనిటీ రేడియో సహా 1000కి పైగా రేడియో కేంద్రాల ద్వారా ప్రసారం కావడం అపూర్వ సందర్భం. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విజ్ఞానవంతులు, సామాన్య సేవలు అందించిన వారి గురించి, వారి ఉన్నతి, విశిష్టతలను జాతికి వివరించే అదృష్టం, సామాన్యుడి విజయాలు మొదలు సంక్షేమ కార్యక్రమాల వరకు ముచ్చటించే అవకాశం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా లభించింది. ఇది నన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రతి నెల ఈ కార్యక్రమం ద్వారా వేలాది సందేశాలు చదివాను. ప్రజల నుంచి అందించిన సందేశాలు పేదలకు వైద్యం అందించడం, మొక్కలు నాటడం, ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి, హస్తకళల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు నాలో స్ఫూర్తిని నింపాయి అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో ఏ ప్రధాని కూడా ఇలా ప్రజల మనోభావాలకు విలువిచ్చిందే లేదు అని చెప్పడం అతిశయోక్తేం కాదేమో. ఎన్నికలు, గెలుపోటములు, సీట్ల సాధనలో హెచ్చుతగ్గులు రాజకీయాలలో ఒక భాగం. సాధించిన స్థానాలు పెరిగినా తరిగినా ఒకేలా వ్యవహరిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి దాదాపు 5 పదుల సీట్లు తగ్గిన ఎన్నికల వ్యవస్థ, ప్రజా తీర్పు పట్ల అపార విశ్వాసం, గౌరవం ప్రకటించారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశ ఈ ఎన్నికలు ప్రపంచ దేశాలకు ఓ పెద్ద పాఠమన్నారు. దేశ ప్రజలు మరోమారు ఎన్డీఏ పట్ల విశ్వాసం ప్రకటించారని, ఇది స్మరణీయ చారిత్రక సందర్భమని, 3వ దఫా కూడా సంస్కరణోద్యమం రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతుందని విజయోత్సవ సభలో ఘంటాపదంగా ప్రకటించారు. పాలన అంటే కేవలం గెలిచిన సీట్లు మాత్రమే కాదు, 130 కోట్ల మందికి పైగా భారతీయుల సంక్షేమమని, జాతి సంక్షేమం పట్ల తమ అంకిత భావాన్ని ప్రకటించారు. కేంద్రంలో మరోసారి వరుసగా అధికార పగ్గాలు చేపట్టడం ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే పరిమితం అనుకున్న ఘనతను నరేంద్ర మోదీ సమం చేశారు. ఒకే రాజకీయ పక్షం, ఒకే నేత సారథ్యంలో ముచ్చటగా 3వసారి ప్రభుత్వం ఏర్పాటు కావడం 62 ఏళ్ల తర్వాత ఆవిష్కృతమైన అపురూప సన్నివేశం.
మోదీజీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి మూడవసారి విజేతగా నిలవడం పట్ల గర్విస్తున్నాం. ఆయనను మా నాయకుడిగా అంగీకరిస్తున్నామని కూటమి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం ఆయన పట్ల విశ్వసనీయతను చాటి చెప్తుంది. అలానే మూడవసారి అధికారం చేపట్టినప్పటికీ ఆయన దృష్టి పంతం మారలేదు, సిద్ధాంతాలకు దూరం జరగలేదు. 2014 ప్రమాణ స్వీకారంలో విజయోత్సాహం, 2019లో నిశ్చయం తొణికిసలాడగా ఈ ఏడాది ప్రమాణ స్వీకారోత్సవంలో సమరోత్సాహం తొంగి చూసిందన్న రాజకీయ విశ్లేషకుల భావనను అక్షర సత్యంగా పరిగణించాలి. అయితే ఇక్కడ నెహ్రూకు నరేంద్ర మోదీకి మధ్య ఉన్న తేడాను కూడా మనం గమనించాలి. నెహ్రూ మూడవసారి ప్రధానిగా అయినప్పుడు ఇన్ని పార్టీలు లేవు, ఇన్ని రాజకీయ కుయుక్తులు లేవు, ప్రజలకు ఇంత అవగాహన కల్పిస్తూ తప్పొప్పులు చెప్పేవాళ్ళు లేరు, కాబట్టి సునాయాసంగా అయింది. కానీ నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని కావడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో కుయుక్తులు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో పార్టీలు, ఎన్నో కుహానా శక్తులు, అలాగే భారత్ ఎదగడం చూడలేని విదేశీ శక్తులు, ఇంతమందితో పోరాడి ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని అయ్యి భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి రాగలిగింది. కాబట్టి మోదీ గెలుపును, నెహ్రూ గెలుపును సమానంగా చూడడానికి వీల్లేదు. మోదీ గెలుపు ప్రత్యేకమైనది అని అభివర్ణించే వాళ్ళు కూడా ఉన్నారు. మోదీ కేవలం రాజకీయవాదే అనుకుంటే తప్పు. అంతకు మించిన ఆధ్యాత్మిక పరుడు, మన సంస్కృతి పరిరక్షకుడు అనేందుకు ఆయన ధ్యాన నియమాన్ని నిదర్శనంగా చెప్తారు. గత 3 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కొన్నాళ్ళు ధ్యాన ముద్రలోకి వెళ్లారు. అందుకు ఆయన ఎంచుకున్న ప్రదేశాలు 2014 మధ్య భారత్లోని ప్రతాప్గఢ్, 2019 కేదార్నాథ్, 2024 కన్యాకుమారిలోని వివేకానంద రాగ్. చారిత్రక ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయకాలు కావడమే కారణం. ప్రతాప్గఢ్ వద్ద 1659లో జరిగిన యుద్ధంలో హిందూ రాష్ట్ర భావనకు బీజం పడ్డది. ఆదిశంకరాచార్యులు హిందూ పునరుద్ధరణకు చారిత్రాత్మక పోరాటాన్ని కేదార్నాథ్లో ప్రారంభించారు. ఇక భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి చేపట్టవలసిన కార్యాచరణపై నరేంద్ర దత్ అనంతరం కాలంలో స్వామి వివేకానంద ధ్యానం చేసి మార్గాన్ని తెలుసుకున్నారన్నది చారిత్రక సత్యం. అందుకే ఆ స్ఫూర్తితోనే నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సాధన మార్గాన్వేషణకు ధ్యానం చేశారు. మౌనం సర్వార్థ సాధనం అనే పంచతంత్ర సూక్తిని సాకారం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా దేశాన్ని అంతర్జాతీయ విశిష్ట స్థాయిలో నిలుపుతున్న పాలనా సారథి నరేంద్ర మోదీకి ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. విశ్వగురు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఈ దేశ ఖ్యాతిని ఎవరెస్ట్ కంటే పైన నిలపడంలో ముందుకు వెళ్ళాలి. ఆయన ఆయురారోగ్యాలతో, అలాగే సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలి అని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అందించండి కామెంట్ రూపంలో. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీ అందరినీ ప్రతిరోజు అడుగుతున్నాం, ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూతను అందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్ని నా ఒక్కదాని వల్ల కావట్లేదు, బట్ నేను ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్న రెస్పాన్స్ మాత్రం చాలా తక్కువగా వస్తుంది. దానికి నేను తప్పు పట్టట్లేదు, ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, బట్ ఖచ్చితంగా మీ అందరి చేయూత అయితే కావాలి. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్ళాలి అన్న నా కలను సాకారం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా జాతి హితం, అలాగే సమాజ హితం, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే లక్ష్యంతో ఏదైతే ఛానల్ స్టార్ట్ చేశామో అది వాస్తవం అని నమ్మితే మాకు సహకారం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే, అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు తోచిన సహాయం చేయండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 ద్వారా మీ వ్యాపార రంగానికి సంబంధించిన యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా ఆర్థికంగా సహాయం చేయొచ్చు, మీ వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవచ్చు. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరేదాకా ఈ ఛానల్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్న నాకు చేయూతగా నిలవండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.